ప్రాబ్లం? లవ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలుసు. లవ్ ఏ ప్రాబ్లమ్మా? రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నేను నీతోనే బ్రతకాలనుకుంటున్నాను. విల్ యూ యాక్సెప్ట్ మీ? నువ్వు నాకు నచ్చావు. ఐ లవ్ యు. లైఫ్ లాంగ్ నేను ప్రేమించడం నా వల్ల కాదు. వాట్? నిజం, జీవితాంతం నేను ప్రేమించడం నా వల్ల కాదు. మరి కొంతకాలమే నేను ప్రేమించగలను. ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు? వీడే అని ఎలా డిసైడ్ చేశావు? నిన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తానని ఏంటి నమ్మకం? లైఫ్ లాంగ్ నన్ను లవ్ చేసేవాడే నాకు కావాలి. జాన్, అందుకే స్టూపిడ్ అన్నా. ఒక్కటి గుర్తుపెట్టుకో, జీవితాంతం ప్రేమించేవాడు ఉండడు. ఓ మాట చెప్తాను విను, లవ్ కొంతకాలమే బాగుంటుంది. జాన్, ముందు కన్ఫ్యూజ్ అవుతావు, తర్వాత క్లారిటీ వస్తుంది. అంతవరకు నా ప్రేమ నీకే. నా ఫ్రెండ్స్ సోనీ లవ్ లో సూపర్ గా ఉన్నామని చెప్పారు. వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. అదే నిజం. ఏది నిజం? కొంతకాలమే లవ్ బాగుంటుందంటావే అదా? కరెక్ట్గా చెప్పావు, అదే. ఒకప్పుడు ఇద్దరం ప్రేమించుకున్నామన్నది నిజం. అలాగని ఇప్పుడు మీ నాన్న ప్రేమించట్లేదని కాదు, ప్రేమిస్తున్నానని అనుకుంటున్నారంతే. ఎంత తెలిసి కూడా ఎందుకు కలిసి ఉంటున్నారు మా? బిగినింగ్లో ఇద్దరు కలిసి బతకడానికి ప్రేమ కారణం అవుతుంది, తర్వాత పిల్లలు కారణం అవుతున్నారు. ఐ లవ్ యూ అనే 3 పదాలు, వాటి అర్థాన్ని కోల్పోవడం మొదటిసారి చూశాను. నా ప్రేమ అందరిలా ఉండదు అనుకున్నాను, ఇలా అయిపోతుందని అనుకోలేదు. నా లైఫ్ మొత్తం తనే అని ఎలా డిసైడ్ చేశాను? లవ్ అద్భుతంగా ఉంటుందా? ఎవరు చెప్పారు? అందుకని హ్యాపీగా లేవని కాదు, ఉన్నాం అబద్ధాలు ఆడిన ప్రతిసారి. ఏది ఏవైనా తన్ని ప్రేమించడానికి ప్రయత్నిస్తానని మాత్రం అర్థమైంది. కానీ ఇలా ఎన్ని రోజులు నాకు తెలియడం లేదు. నా అలవాట్లు, నా ఫ్రెండ్స్, నా ఇష్టాలు, ఇంకా ఎన్ని సాక్రిఫైస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మన లైఫ్ ఎలా ఉండబోతుంది కూడా నాకు తెలియట్లేదు. లవ్ లేకుండా ఇద్దరు కలిసి బ్రతకడం నరకం, ఉండలేము. లేడీ ప్రేమ ఉందనుకుని బ్రతకడం దానికంటే పెద్ద నరకం. అది నేను చేయలేను. ఈ ఒక్క నిజమైన నీకు ఇప్పటికైనా నేను చెప్పకపోతే ఇంకా ప్రేమించాను కదా అని చెప్పి లైఫ్ లాంగ్ నేను ప్రేమిస్తున్నట్టు నటించాల్సి వస్తుంది. అది నేను చేయలేను. బెలా, పో అన్న క్షణం నేనెంతో స్వేచ్ఛగా ఫీల్ అయ్యాను. నువ్వు చెప్పింది నిజమేరా. ఉన్నది ఒక్క జీవితం, అబద్ధాలతో బతకూడదు. ఇన్నాళ్ళు లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు కావాలి అనుకున్నాను, కానీ ఎలా ప్రేమించేవాడు కావాలో తెలియలేదు. ఇప్పుడు తెలిసింది, నాకు నీలా నిజంగా ప్రేమించేవాడు కావాలి. ప్రేమించే కాలం ఎక్కువయ్యే కొద్దీ ప్రేమలో అబద్ధాలు కలుస్తాయని తెలిసేలా చేసావే. ఇంత నిజమైన ప్రేమ నాకు జీవితం మొత్తం కావాలి రామ్. జాన్ జాన్ జాన్, ప్రేమ కావాలని అడుగు, ఇంత ఇస్తాను. కానీ ఇంతకాలం ప్రేమించమని మాత్రం అడగకు. ఎందుకంటే జీవితం మొత్తం ప్రేమ ఇలాగే ఉండదు జాన్. అలా ఒకవేళ నేను చెప్పినా నమ్మకు. ఎందుకంటే ప్రేమ అనేది 2 హార్ట్స్ కాదు, 2 బ్రెయిన్స్. ఇది వేరే ఆలోచిస్తుంది, ఇది వేరే ఆలోచిస్తుంది. నాకు క్రికెట్ అంటే ఇష్టం, నీకు గోల్ఫ్ అంటే ఇష్టం. నాకు గ్రాఫిటీ ఇష్టం, నీకు ఇష్టం లేదు. ఇవాళ నాకు నీళ్ళు నచ్చింది, రేపు నచ్చకపోవచ్చు. అప్పుడు అబద్ధాలతోనే మోసపోతూ బతకడం మనకొద్దు జాన్. ఇప్పుడు ఉన్నట్టే లైఫ్ లాంగ్ లవ్ ఇలాగే ఉంటుందని నేను చెప్తే అది నేను ఆడే మొదటి అబద్ధం. జాన్, లైఫ్ లాంగ్ లవ్ నిజంగా ఉండదు జాన్. అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఉంటుందని నమ్మి రావడానికి నేను రెడీ, లేదన్నప్పుడు విడిపోవడానికి నువ్వు రెడీగా ఉండాలి. ఓకే? కారణాలతో మిగిలిపోకూడదు. ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి. అలాంటి సముద్రమంత ప్రేమను చూడాలంటే జీవితపు చివరంచులోనే చూడగలం. ఏం కావాలి నీకు?
ఏం కావాలి? నాకు కావాల్సింది నువ్వు ఇవ్వలేవు. అదే ఏంటి? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నాకు సముద్రం అంత ప్రేమ కావాలి. ఎవరికొద్దు? నాకు కావాలి, సముద్రం అంత ప్రేమ కావాలి. కానీ ఎలా? అది నిజంతో దొరకట్లేదు, అబద్ధంతో ఉండట్లేదు. ఏం చేయమంటావే? చెప్పు. ఏంటి చెప్పు? ఇప్పటికి నేను చెప్పిందే రైట్. లైఫ్ లో నిన్ను ప్రేమించలేను. పోరా, ఇప్పటికీ చూడరా వాడు ఏం చెప్తున్నాడు. నేను ఎందుకు మారాలరా? నేను ఇంతే. మరేం చేస్తావు? ఇంకొంచెం ప్రేమిస్తా. అది పోతే మళ్ళీ ఇంకొంచెం ప్రేమిస్తా. అది కూడా పోతే నా కర్మ కొద్ది అది కూడా పోతుంది. ఇంకొంచెం ప్రేమించడానికి ట్రై చేస్తా. ప్రేమించినామని ప్రేమిస్తున్నట్టు నటించడం మహాపాపరా. ఇవన్నీ ఎందుకురా? ఒక సముద్రం చూడాలి బాస్. కాడివ్వాలి. కార్డా? రోజు ఐ లవ్ యూ చెప్పాలి. మాకు పని పాటలేదే. రోజంతా మీకు ఐ లవ్ యూ కార్డులు ఇచ్చుకుంటూ కూర్చుంటాం. అసలు మై ఫేవరెట్. కమ్ హియర్.